అబ్బాయి ఎల్లిగడ్డలు చల్లకుండా ఈడ ఎక్కువ ఊరం లేదు. అడుగు మంది మంచిగానే వేసిన అన్నాడు మా ఆయన. ముడతపానం పోయేటట్టున్నాయి కదా చూడు ఎట్లా అయింది. గీనేం చెప్తాండి ఇంట్లో. ఓ మనిషి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? గుడ్ల మీద కోడి లెక్క బయటకు రా. ఏంటిదే రూపా, ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటావు. మా సార్ గాని ఇక కోపం బియ్యం కాడికి పోయిరాపు. మా పోతది కోడికి ఎండు మీద కన్నున్నట్టు ఎప్పుడు నీకు నా మీద కన్నే. అయినా నిన్ననే పోయొచ్చిండే ఆ కోపన్ బియ్యం కాడికి. నిన్నవే తీయలేవో మంది లేరు కావచ్చు. ఆడ అసలే కొంచెం పోడు పో. మంది ఉండగా పోతే కుక్కలు ఎక్కడలే ఎత్తాడు మన మీదకి. ఇప్పుడు లేరట అసలే సన్న బియ్యం పోతారట పిల్లగా. నిన్ననే గంట సేపు నిలబడొచ్చిండే. నిలబడి వస్తే అక్కడ ఏం లేరు. ఇలా ఓవయ్యా సామి అంటే మళ్ళీ నిన్నడు ముచ్చట చెప్తాడేమే నాకు. సరే పోయేస్తాం. ఇగో ఒక దిగుట్లా రేషన్ కార్డు ఉన్ను అది ఉన్నది పట్టుకపో. సంచేద్దా ఊక్కుంటానే పోతావా? ఊక్కుంటానే పోతావా? టింగు టింగు అని నాడు. అయ్యో దేవుడా, నా మొగడు ఏందో ఓటి చెప్తోటి చెప్తాడేమి. దిగుట్లా పెట్టినా చూడు. ఓయ్ ఏంటిదే మళ్ళా? బియ్యం అని చెప్పంగానే ముందుగాల మనకే పోయమని చెప్పు. అడుగులు పడుగు పోసిండు అనుకో ఏరా లేక సావాలే పెరిగేది. ఇప్పుడు ఏదోటి చెప్తే నాకు తెలియదా అని. నేను చిన్న పోరన్నా ఏమన్నా? అవును నీకు అన్ని తెలుసు. ఎందుకు పోయినసారి పోసిండు చూడలే. ఏరా లేక సచ్చిన నేను. సరే మంచిగా తీసుకొస్తా చూసుకొని. సరే గాని ఇక బాయికా నరసమ్మ నా జోలు తిత్తే నాకు చెప్పు. ఆమె ఎందుకు తిత్తదే నీ జోలి? ఏమన్నా లొల్లి పెట్టుకున్నావా ఏంది మళ్ళా? ఏహే, అది నాకు కైకిలు పైసలు ఇవ్వాలి. రేపిత్తా మాపిత్తా అని కూడా దాన్ని చుట్టూ తిప్పుకుంటాను. అందుకే నాకు తిక్కలేసింది. 4 ఇసురు వచ్చిన. మరి దాని మొగుడిని అడగాలనే నేను. అయ్యో అద్దు, ఆడోళ్ళ ముచ్చట్లు ఆడోళ్ళతో వాళ్ళ మధ్యలో నువ్వెందుకు దూరుతావు? సరే మరి మీరు అడుకోరు కానీ నేను ఆ బియ్యం కడుకో వస్తా. పోయిరా జల్దిరా. మళ్ళా ఏమైనా కూరలు తెస్తావా? పాల ప్యాకెట్ కూడా పట్టుకరా. నా పిల్లం ఏందో ఏమో పూర్తిగా నాకు ఏం తెలియనట్టే చేస్తుంది. మనిషి బర్లకు కూడా గట్టేసి పోకపాయే. మనిషి ఊరుకోతా అన్నాడు, ఇటంకలు రాకపోతే తయారైందా లేదా అసలు? శిరీష, నేను ఊరుకోతాను తెలియని తెలుసా? ఇంకా బలకనే ఉన్నాయి. అచ్చేం చేయాలా? పెళ్లి పిల్లలకి మంచి తయారీ సాగాలన్నా మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అచ్చేం చేయాలా? పెళ్లి పిల్లలకి మంచి తయారీ సాగాలన్నా. మా చిన్నమ్మల ఫంక్షన్ నువ్వు వస్తా మంచిగా. అస్తే మంచిగానే ఉండు. మీ చిన్నమ్మల్లి లీడుందా? కరీంనగర్లో ఉన్నది. అస్తే రాణిస్తుందా? 4 వద్దులుండు బిడ్డ అంటది. మనకుంటే నడుతుందా? ఇడ బర్లే ఉండే. నువ్వు పిల్లలను తోలుకొని పోయిరాపో, నేను బర్లను చూసుకుంటా. సరే కానీ మరి ఇంట్లో భయం కదా, ఒక్కదాన్ని ఎట్లా అనుకుంటావు మరి? నాకేం భయం? అంతగా భయం అనిపిస్తే గరుపక్కలకే వండుకుంటా. సరే మరి పేత మరి. సరే పైలం మరి అందరికి అడిగినట్టు చెప్పు. రూపా ఏం చేస్తున్నావే? ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చై పూల బాణాలు, గుచ్చై పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు, గుచ్చై పూల బాణాలు అవి తేనె సుక్కల తానాలు. నువ్వు చూస్తే సుక్కల మెరుపులు నయ్యదలు మల్లే పరుపులు. నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని నని పేరు పెట్టుకో, నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని నని పేరు పెట్టుకోవా. జర్ర ముట్టుకో చుట్టుకో ఈ చిన్నదాని చెయ్యి పట్టుకో, జర్ర ముట్టుకో చుట్టుకో ఈ చిన్నదాని చెయ్యి పట్టుకో. లగిరే లల్లాగిరే 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 లగిరే లల్లాగిరే లల్లాగిరే లల్లా. ఏంది రూపా, రాగాలు బాగానే తీస్తున్నావు, జోరు మీద ఉన్నావు, ఏంది సంగతి?
నువ్వేనా దక్కుసో. ఏ జోరు లేదు కారలేదు, జోరు మీద పాటలు పాడతానంటానవేంది? అయినా నువ్వేంది టిక్కు టక్కున తయారైపోతాను, ఎటొచ్చినావు? ఏ గా భూదక్క వాళ్ళ మనవరాలు పెద్ద మనిషి అయింది, కుడకలేసత్తన్నా. ఆయన కానీ నువ్వు రాలేదేంది? నన్ను ఎవరు పిలిచిందని రావాలని? దాని కోడలు నాకు మాటలు లేవు, నేను రాలే, నన్ను విలువలే గందుకే. ఇంట్లోనే ఉన్నావా అని? ఇంట్లో ఉండకుంటే ఈ ఎండకి ఏడబోవాలే. గా శనిముఖాన పోదాం అనుకున్నా సాయంత్రం వరకు గాని గా ఊళ్ళాకే ఉల్లినార పెట్టినావా? ఏ రోజన్నా ఇంత పట్టుకొచ్చినావే సర్వపిండి పెట్టుకుందామంటే దోస్తు నువ్వు ఒక దోస్తు. నీ ముఖానికి అనడానికి సర్వపిండి సర్వపిండి అంటే ఒక్కనాడన్న పెట్టినా గింత అన్న నీది వక్క వక్క కూడా బయట పడని పెడితేనే పెట్టిన కానీ ఎప్పుడు చూసినా ఇదే సత్తా, తింటావు మర్చిపోతావు. అబ్బో బాగానే అక్కో, నీదైతే బాగానే బయట పడుతుంది. సరే గాని ఏదో ముచ్చటగా చేదో మాట్లాడుకున్నట్టుంది, ఏంది కథ? ఏం లేదు, నువ్వు రాలేదు కదా అని చెప్పి వచ్చిన చూడడానికి. ఏ ఆడ జోరు దారి నడుతానే వచ్చు కదా కథ. సరే గాని ఊళ్ళే ముచ్చట్లు నడతానే. నీ ముచ్చట మునగా నాకేమెరకనే, నీ దగ్గర కన్నా అత్తే నాకు ముచ్చట చెప్తే నచ్చిన. వచ్చి నీ ముచ్చట్లు పాడుగా నాకే వెరకనే. నా మొగడు ఎప్పుడన్నా బయటికి వెళ్ళంతాడా? అత్తే పోతే నీ ఇంటికి తప్ప, లేకపోతే గిన్నెలే సత్తా గీ అరుగు మీద. ఓ రూపా, నీకు ఈ విషయం ఎరికినా అని? ఏంటిదే? గా కనకవ్వ కోడలు తొట్టి బగ్గరులు పెట్టుకున్నది కాదు? అయ్యో అవునా? వాళ్ళు ప్రేమగా మంచిగా ఉండరు కాదే, వాళ్ళకేం పుట్టింది రోగం? అయ్యో టీవీ సీరియల్ ముచ్చటట లొల్లి. అవునా? ఎందుకు గట్లా? ఇంకో ఛానల్ పెట్టమని కోడలు, ఇంకో ఛానల్ పెట్టమని అత్త, రిమోట్ కాడ లొల్లి మొత్తం గుంజుకొని అత్త తీసి నేలకేసి కొట్టింది. ఉష్ణి పాపం పాడుగాను. టీవీ రిమోట్ గురించి జుట్టు పట్టుకున్నారే, ఇప్పుడు మంచిగా అయింది వాళ్ళకు? మంచిగా ఇక్కడ జుట్టు పట్టుకొని కొట్లాడుకున్నారట. అయ్యో కథ పాడుగాను. ఆ టీవీలలో గదేలొల్లి, బయట గదేలొల్లి. నిజంగా చూసి ఏమన్నా బాగుపడుతున్నదా? కరెక్టే. వసే సునీత, మనమేనాయమే, మనకు అత్తలతోటి ఏ లొల్లి లేదు. అవునవును, నీకు నీ అత్త లేదు, నాకు నా అత్త లేదు. అత్త లేనప్పుడు లొల్లి ఎక్కడుంటదే? నీ పిసమకుందా? ఉన్నప్పుడు కూడా ఏ లొల్లి లేదే నాకు మా అత్తతోటి. అవునా? నిజంగా ఏడుంచినవే 4వ తరగతి చంపేసినాం కానీ. వచ్చి పాపం పాడుగాను, వయసు చచ్చిపోయింది కాదు గట్లంట అన్నావు. పని చేయవలసిందని నువ్వే పైకి పంపించినావు అనుకున్నా. ఏంది సునీత పుష్కన గంత మాట అంటివి? అట్టే జోకులు అన్న తీరాది, దోస్తానం గాయంత అనుకోద్దా? ఏంది పుష్కన గంత మాట అన్నావు? ఏ అత్తిగా అన్న తీరాది, నీ గురించి నాకు తెలియదా? మాసాలతి ఎత్తువాన్లోడు ఎత్తుకున్నది తెలియదు, ఎక్కిరిచ్చేది తెలియదు. సరే గాని మీ అన్న ఇంటికాడ ఉన్నాడు, ఇప్పటిదాకా ఎడికి పోయినామని చెప్పి మళ్ళీ లొల్లి పెడతాడు. నేను పోయేస్తా, సరేనా? సరిపోయారు. ఎటు పోతున్నారా శిరీష? రూపొక్కరింటికి పోతున్నక్క, నువ్వెటు పోయేస్తున్నావు? దాని దగ్గర నుంచి చేస్తానా? ఉందా మరి ఇంట్లో? ఉండక ఎటు పోతుంది, దాని తగ్గట్టు మొగుడు దొరికిండు. ఆడు బయట మంచిగా పని చేసేస్తాడు, ఇదేమో ఇంట్లో తిని చల్లగా వంటది. ఏం చేస్తుంది ఇంట్లో మరొకటి? ఏం చేస్తుంది, టీవీ చూసుకుంటూ తిని మంచిగా అన్నది. ఓష్ని పాపం పాడుగాను. సరే అక్క, మరి పోయేస్తుంటుందట. సరేనే. గిదేంది దానింటి కూతుంది, దీనికి దానికి ఏం సోపతి? రూపక్క, గీడేం చేస్తున్నావు? ఏం లేదా, చెట్టు మొత్తం పురుగు పట్టింది. మందు కొట్టలేరా అక్క? మా కొట్టిండు మీ బావగాని ఏంటావు అంత ఆగం ఇట్లా వచ్చినాయండి. ఏం లేదక్క, మరిది పిల్లలు తీసుకొని ఊరికోయిండు, ఇంట్లో ఒక్కరికి భయం అవుతుందని ఒక రాత్రికి మీ ఇంట్లో వండుకుందామని వచ్చినక్క. అయ్యో దాందే ఉందే, తిన్నాక రాత్రి రాదు. సరే అక్క, వస్తా, తినే వస్తా. సరే సరే తెచ్చుకుంటా. శిరీష, అక్క, ఎప్పుడు చూసినా పని 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 నానే, ఇట్లా గడ కూర్చొని కాసేపు ముచ్చట పెడదాం. సరే అక్కదా.
చెప్పక్క. ఏం కూర ఇష్టమే? పప్పుచారండి నాకు. ఇంట్లో ఎవరు లేరా అని పిల్లల సప్పుడు లేదు గిలిగిల లేదు. లేరక్క, పిల్లలను అయినా ఊరుకోరక్క. ఓహో, అందుకే నానే రూపక్కల ఇంటికి పడుకోవడానికి పోయినావు. అవునక్క. మంచోళ్ళకే మాటలు వస్తాయి. ఈ రోజులు ఎట్లా పాడైనాయి. ఏమైందక్క? నువ్వు వేసుండేదానివో నాకు తెలియదా అని. నీ గురించి ఆ రూప అట్లా అనుడు పద్ధతి కాదే. నేనేమన్నా అక్క రూపక్కని? నా నోడితేనే ఎట్లేపుతేనే మళ్ళీ చెప్తే లొల్లిళ్ళు అవుతాయి. లొల్లి పెట్టేంత నేనేం చేసినక్క? అది కాదే, వదిలే. ఏమైందక్క? నువ్వు చెప్పేది నాకేం అర్థమైతలేదక్క. జర అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా గాని నా జోలు ఎడదీయద్దు. తీయగాని చెప్పక్క. ఇగో మొన్న రాత్రి రూప వాళ్ళ ఇంటికి పడుకోవడానికి పోయినవట కదా. అప్పుడు వాళ్ళ బంగారు గొలుసు పోయిందట. ఆ పోయిందని ఊరంతా సాటింపు చేస్తాంది. వాళ్ళు వీళ్ళు అనుకోగా నాకు వినబడ్డది. ఈ ముచ్చటని నీకు చెప్పిన అయినా కూడా నాకెందుకులే అమ్మ, ఒకడు చెప్తే నాలుగు ఊడతాయి. అన్నయ్య ఇంటికాడు ఉన్నాడు. అన్నంలోకి పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మంటే ఇటు వచ్చిన పోతున్నా బాగా సేపు అయిపోయింది. లేని దొంగతనం అది నా మీద పెడుతుందా? దాని సంగతి చెప్తా ఇవాళ నేను. శిరీష, ఇంటికి పోతాను. రూపాయలు ఇంటికి పోతున్నా. ఎంత కోపంగా ఎందుకు పోతాను? మొన్న ఇంటికి పోతే నా మీద దొంగతనం పెట్టింది. అయ్యో అట్లా. అదే అదే అడగదామని పోతున్నా. నేను కూడా అట్లా కాదు. నడు. రూపా, ఏ రూపా, బయటకెళ్ళి నువ్వు. నల్ల మొక్కం దానా, బయటకెళ్ళు. నువ్వు వద్దు. నన్ను నన్ను నల్లమకన్నారంటావే ఆడదానా? అనకపోతే ఏందే? మీ ఇంటికి వచ్చినందుకు నా మీద దొంగతనం వేస్తావా నువ్వు? దొంగతనమా? మతుండే మాట్లాడుతానవా? మతుండే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతానవే? గొలుసువైందంట కదా. ఎవరు గొలుసువైందే? నేను చెప్పిందా నాకు గొలుసువైందని? ఏం మాట్లాడుతున్నావు? లోకమంతా అనుకుంటున్నా వినిపిస్తుంది కదా. నాకు గొలుసువైందని ఊళ్ళో ఎవరు చెప్పిరే నీకు? నువ్వే చెప్పుకుంటున్నావంట కదనే, నువ్వే చెప్పుకుంటున్నావంట కదనే. అసలు నాకు గొలుసే పోలేదు, నువ్వు తీయలేదు. నీ మీద నువ్వే ఎందుకు నిందలేసుకుంటానవే? అవక్క ఆమె తీయం లేదు. ఆమెను ఎందుకు బదనాలు చేస్తాను? అసలు ఏం మాట్లాడతారు? మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఏమో నా ఇంటి మీద వచ్చి కుక్క లెక్కలు ఎత్తారు. అసలు నీకు చెప్పింది ఎవరే? ఆడిదామో కూడా. ఇంకెవరు చెప్తారే? సునీతక్కనే చెప్పింది. సునీత చెప్పిందా? నాడు దాన్ని ఇప్పుడు అడుగుదాం. నాడు నడు పోదంపా. రాయరా. వసే నల్లమొకన్నానా? ఏం మాట్లాడతానవే? ఏం మాట్లాడుతున్నా? దీనికి ఏం చెప్పినావే? నా ఇంట్లో గొలుసు అయిందని నీకు చెప్పినా? ఇది నా దగ్గరికి వచ్చి కుక్క లెక్కలు ఎత్తాంది. నా ఇంట్లో గొలుసు అయిందని నీకు చెప్పినా అని ఆడదానా? నువ్వు చెప్పలేదే, కానీ ఊరంతా అనుకుంటారు ఆ ముచ్చట దానికి చెప్పినా నేను. ఊరందరికి ఎవరు చెప్పిండు, ఎవరు చెప్పింది? నువ్వు చెప్పండి అంత తెలుస్తుందా అని. వసి నీ ముఖం పాడదాను. అవునా నల్ల ముఖం దానా? నా ఇంట్లో గొలుసు అయింది, నా గొలుసు నువ్వు తీసినా నేను చెప్పినా? అది చెప్పమని నాకే తెలుస్తుంది. అదేవతే నీకు చెప్పడానికి. అదేవతి ఇదేవతి అంటావు ఎందుకే? నల్ల ముఖం దానా ఏమనుకుంటానవే నా గురించి? ఊకుంటా అంటే రెచ్చిపోదా? చూసినావా కుక్క లెక్క నా మీద ఎగబడతాంటే ఏం చేస్తావు నువ్వు? కుక్క కుక్క అనుకో సార్తే కిందికి వండి లేస్తావు. మళ్ళీ నడిపించుకుంటుంటాం. నాకు మొగుడు లేదా ఏంది? నీకు మొగని భయం లేదు, ఎవరి భయం లేదే. లేని లోన్లు తయారు చేసుకుంటుంటావానే? అసలు నువ్వెవరన్నా అనడానికి? ఓ నల్లమకం దానా నేనంటే నువ్వు పట్టించుకోవాలి. గదేవత అంటే నువ్వు పట్టించుకుంటావా? పిచ్చిదానా? మరి అదే దాన్ని అడగాల. మరి నన్ను ఎట్లా చదువుతానవే? దాన్ని అడగక నిన్న సరితే ఉన్న బయట పడతాయి కదా, అందుకే నిన్న అడుగుతున్నా. మరి ఊరోళ్ళందరూ చెప్పారు అంటే ఎట్లా చెప్తాను? నాకు మొగని భయం లేదు, మొద్దు భయం లేదు. అందుకే ఇది మొగని భయం ఉండి మొద్దు భయం ఉండి ఊరంతా చెప్పుకుంటూ వచ్చింది నా గొలుసు పోయింది, నా గొలుసు పోయిందని. నువ్వు అన్న రాత్రి నుంచి అందుకే కొరి పెట్టే దయ్యం లెక్క ఓ కొడుతుంది. చూసినావా? గజ్జి కుక్క ఎర్రి కుక్క లెక్క నువ్వు కొడతాను. ఎవరి కుక్కలైంది తెలుస్తాను, కనబడతలేదు. ఎవరి కుక్క అయింది తెలుస్తాను, తెలుస్తాను. ఎర్రి కుక్కవే, ఎర్రి నువ్వు పందివే, దున్నపోతువే. అవునే
నువ్వు ఇంటికాడ పని చేయాలంటే చేత కాదు, చేను కాడికి వచ్చి పని చేయమంటే చేత కాదు. ఈడికొస్తే ఈడ ముచ్చట్లు పెట్టుకుంటే ఏదో కైలాటకని చెప్తావు, ఇంటికాడ అరుగుల మీద కూర్చొని ఆడేదోటి ఎలాగ పెడతావు. దాని ఇట్లా గొలుసు పోతే నీకేంది, దాని మొగడ పోతే నీకేంది, నీకెందుకు వచ్చిన పంచాయతీ? నువ్వు కూడా గట్టినే అంటావు ఏందయ్యా? ఆడక్కల ఆళ్ళొకరు ఇళ్ళొకరు మాట్లాడుకుంటా అంటే గొలుసు పోయిందని ఆ ముచ్చటగా ఆమె చెప్పిన నాకేమెరక. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఊరోళ్ళే చెప్పుకుంటారు, ఊరోళ్ళే వచ్చి మాట్లాడుకుంటారు. నీకేం పొత్తిన పెత్తనం మధ్య నడవల? మన చెవునే పడ్డది కదా, మన రూప కదా అని చెప్పిన. అబ్బో ఏడావుతి ఆడిది ఓ ఉరుకురుకురుకు వస్తుంది. ఓ వదినే మాట్లాడుతున్నా కదా, జర ఆగరాదు నువ్వు. నీ మానం లేదు, మళ్ళీ ఏం మాట్లాడతాను సపడకుండా. పిల్ల నదులేట చేత కాదు కానీ నాది కత్తానేమో. ఓ అదినే అని ఇంకా దానికి జరా అది ఏడింటది, మొగిని మాట్లాడదు, మంది మాట్లాడదు, అందరి మాటలు చూపించావే. అందుకే నా మూడిత్తది. అవును అనుకోని మా అన్నను కూడా పిలుస్తాయిగా. గిట్ల కాదు నీ సంగ చెప్తారా? ఇదేంది దీని ఉరుకులాట పెళ్లి ఊరంతా ఏం నాగేది భయం లేని కోడట గుడ్డు పెట్టిందట. నువ్వేంది మాట్లాడేది అంటే చెప్తావేరా? ఏం తాగేది ఏం తాగేది? నీకైనా భయం నాదే సిగ్గులేందా? నా ఇంటికి వచ్చి నన్ను బయట చెప్తాను వచ్చినవా? మరి చూడు దాని మొగం తెచ్చుకుని ఎట్లా తిరుగుతాను చూడు. ఇప్పుడు ఫోన్ తీయక్క. అరే ఏందే ఫోన్ ఇచ్చేది? నా ఇంటికి వచ్చి లొల్లి చేసి నన్ను బదనా చేస్తాను వచ్చినావు నువ్వైతే. మనిషి అది నన్ను గుర్తేటట్టున్నది, నా మీద దెబ్బ పడకుండా చూడు. చేసేదంతా చేసి మళ్ళీ దెబ్బ పడకూడదు అన్నట్టు. అది కాదు నేను తప్పుతా మళ్ళా. నీకు ఎందుకే బారకట్ట పంచాయతీలన్నీ ఉండదు అప్పటికే గమ్మునుండు. ఓదినే ఆగరాదిగా, నేను దాన్నే తిరుగుతాను కదా. లేనిపోయిన ముచ్చట్లన్నీ తీసుకొచ్చి ఈడ పెట్టి ఇప్పుడు లేని కయ్యాలు పెట్టించినా అని అదే భయపడుతుంది, బాధపడుతుంది. నా వెనక తొంగుంటుంది చూస్తున్నావు కదా, జరాగు. అయినా మీరు ముగ్గురు ఎంత మంచిగా కలిసి ఉండేటోళ్ళు, ఇంకా ఊళ్ళో ముచ్చట్లన్నీ పట్టుకొచ్చి గీడ లడాయిలేంది? మంచిగా ఉన్న వాళ్ళని విడిదీయాలని ఊళ్ళో 100 పుట్టిస్తారు. అవి పట్టుకొని మీరు ఇట్లా దానికి వస్తారా? సపరేక ఓరు ఇంటి మొక్కన నేను దానికి కూడా చెప్పనే పడుతుంది. ఊళ్ళో జనాలు 100 ముచ్చట్లు పుట్టిస్తారు. ఈ చెవితో నినాలే, ఈ చెవితో ఇడిచిపెట్టాలి. మీరు ముగ్గురు ఎంత మంచిగా కలిసి ఉండేటోళ్ళు. ఈ కథ మంచిగా ఉంది. అటువై ఇటువై నన్ను అంటాను పిల్లగా. నేను నిన్ను అంటలేను వదినే, నీ గొలుసు ఓలేదు, ఆమె తీయలేదు, నీ గొలుసు నీకన్నే ఉన్నది కదా, ఇక ఇడిచిపెట్టా ముచ్చట. ఇన్నావే నువ్వు పెట్టిన ఒక్క పుల్లకు ఒక్క మాటకు ఎంత పెద్ద పంచాయతీలు అవుతున్నాయి. అసలు నిన్నది అన్నాలే బాణకేసి. మరి లేకపోతే ఇంకోసారి ఆళ్ళ ముచ్చట్లు తీసుకొచ్చి ఎక్కడైనా వెక్కించినమాట మాత్రం బండకేసి కొడతా చెప్తాను నేను. నడు ఇంటి మొక్కన. ఎవరితోటి ముచ్చట పెట్టా, నీతోటి ముచ్చట. నడు. ఏమైంది? ఏంది ఇదంతా? అసలు ఎందుకు లోలేదు? ఏంది ఇదంతా? ఓ బిత్తిరోడా, నువ్వు ఇంతసేపు ఎడవేనావు? అసలు ఈడని నాచింది నిన్ను 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 అనాలే. ఏంది నువ్వు నన్ను కొడుతున్నావు? ఏమైంది అసలు ఇక్కడ? ఏంది కదా మధ్యలో వచ్చినందుకు నన్ను ఎందుకు కొడుతున్నావే నువ్వు? నీ ఎవరి మధ్యలో వచ్చిన పెద్ద తప్పైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షితా పటేల్ ఎంటర్టైన్మెంట్. చూసారు కదా మా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.